ఏం చేస్తలేరు, అంత ఆగమాగమైతుంది అని అంటుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు. రోజుకో మీటింగు, పూటకో ప్రెస్ మీట్ పెట్టి సర్కారోళ్ళ మీద పొట్టు దుబ్బెత్తిపోస్తుర్రు. ఇంకో దిక్కేమో ఒక్క ఏడాదిలోనే అన్ని తీర్లా ఎలుగుల చేసినాం అన్నట్టు చెప్తుర్రు సర్కారోళ్ళు. రైతులకు అప్పులు మాఫీ చేసినాం, బోనస్ ఇస్తున్నాం, టైంకు వడ్లు కొంటున్నాం, తాపకో ఇగ్రం చేసుకుంటా అందరినీ దిల్కుష్ చేస్తున్నాం అని అంటుర్రు. ఇక చూడుర్రి రైతు పండుగ మీటింగ్ లా సీఎం సార్ ముచ్చట్లు. రైతన్నలు ఆగమైతాన్రు, సర్కారోళ్ళు పట్టించుకుంటలేరు అని ఎగస్ పార్టీ వాళ్ళు సాపిస్తుంటే, ఇంకో దిక్కు సర్కారోళ్ళు రైతు పండుగ చేసి రైతులకు ఏమేమి ఇచ్చిండ్రో ఏమేమి ఇయ్యబోతున్నారో అన్ని చెప్పుకొచ్చిండ్రు. పాలమూరు జిల్లా అమిస్తాపూర్ లో 3 వద్దుల సంధి అయితాంది కదా రైతు పండుగ. ఇక ఆఖరి నాడు శనివారం సీఎం రేవంత్ సార్ పోయిండు. రైతన్నలకు ఈ ఏడాది కాలంలో ఏమి ఇయ్యలేదు చెప్పుండ్రి, అన్నిటికన్నీ ఇస్తూనే ఉన్నాం అన్నట్టు మాట్లాడిండు. పండ్ల పని ఇంకో శుభవార్త కూడా చెప్పిండు. ఈ రోజు మా బట్టి గారు మా చేతుల మీదుగా, మా ఆడబిడ్డల చేతి మీదుగా 3,13,000 కుటుంబాలకు 2,747 కోట్ల రూపాయలు 4వ విడత రైతు రుణమాఫీ చేసిన. మొత్తంగా 25 లక్షల రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో చేసిన ప్రభుత్వం, ప్రజా పాలన ఈ దేశంలో ఉన్నదే అంటే అది తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్రం రైతులకు రుణమాఫీ చేసిందంటే సోనియం ఆశీర్వాదంతో, రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన గ్యారంటీతో చేసినామని నేను చెప్తున్నా. వాటిగా లేందో పంచాది ముంగటేసుకొని ఎగస్ పార్టీ వాళ్ళు ఎత్తెత్తి పోస్తున్నారు అన్నట్టు కారు పార్టీ వాళ్ళ మీద, పువ్వు పార్టీ వాళ్ళ మీద గట్టిగానే గరం అయ్యిండు ముఖ్యమంత్రి. 29 రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులను కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కల్వకుంట్ల చంద్రశేఖరరావును సవాలు విసురుతున్నా. ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా 10 నెలల్లో 25 రోజుల్లో 22,22,062 రైతు కుటుంబాలకు 17,869 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. చర్చలకు మీరు సిద్ధంగా ఉన్నారా నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు వస్తారా చర్చకు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తారా? మీరిద్దరు కలిసి రాండి. గిట్ల తీరొక్క ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కా నుంచి సురువు చేస్తే ముంగట ఏమేం చేస్తారో ఏమేమి ఇస్తారో అన్ని ముచ్చట్లు చెప్పిండు. అంతకు ముందుగాల రైతు పండుగకు వచ్చిన రైతన్నలు ఏమేం తీసుకొచ్చిండ్రు, అక్కడ అందరికి చూపించే ఏమేం తెచ్చి పెట్టిండ్రు అనేది తిరిగి చూసిండు సీఎం సారు. వ్యవసాయం ఎట్టెట్ట నడుస్తాంది ఏం కథ అని అందరిని అడిగి తెలుసుకున్నాడు. ఒక్క పాలమూరు జిల్లా నుంచే కాదు అన్ని జిల్లాలకించి రైతన్నలు మీటింగ్ కు వచ్చిండ్రు. వేల మందితోని అమిస్తాపూర్ లో ఉన్న వ్యవసాయ కాలేజీ గ్రౌండ్ కిక్కిర్చింది. అన్నేమో గాని మళ్ళోసారి ఎగస్ పార్టీ వాళ్ళనైతే గట్టిగానే ఆర్చుకున్నాడు సీఎం సారు. మరిగా వాళ్ళేమంటారో చూడాలి. ఇదివర లెక్క 1వ తారీఖు రాగానే ఏమాయే అన్నట్లేం లేదు. ఇప్పుడు ముసలోళ్లకు, దివ్యాంగులకు అందరికీ ఇంటింటికి తిరిగి మరీ పింఛన్లు ఇస్తుర్రు ఏపీ సర్కారోళ్ళు. వానవడని, ఎండగొట్టని, సలివెట్టని ఫైల్ రాగానే పైసలు పట్టుకొని ఇల్లు తిరుగుతుర్రు లీడర్లు అన్నట్టు. ఈసారి 1వ తారీఖు ఆదివారం నాడు వచ్చిందని 30వ తారీఖు నాడే పింఛన్ పైసలు చేతిలో పెట్టి ఎగిరం చేసిర్రు. మరిగా మనం కూడా అట్లా ఊర్ల పొంటి తిరిగేసి వద్దాం పార్రి. 1వ తారీఖు వస్తున్నదంటే చాలు సీఎం బాబు సారు ఎన్ని పనులున్నా పక్కకు పెట్టి తానే బండ్లు కట్టుకొని బయలుదేరుతున్నాడు. ఇండ్లకు పోయి పబ్లిక్ ను కలిసి వాళ్ళతో ఊకొని మంచి చెడు అరుసుకొని ఇంత చాయబొట్టు గిట దాగి పింఛను పైసలు తన చేతుల గుండా పంచి పెడుతున్నాడు. ఇట్లనే ఈసారి అనంతపురం జిల్లాకు పోయిండు సారు. నియామకాలు పబ్లిక్ ను బలకరించిండు. తోల్తా ఓ ఇంట్లోకి పోయి తల్లి పిల్లలను మంచి చెడు అరుచుకున్నాడు. ఇక వాళ్ళు ఆపది సాపది చెప్పుకుంటే అన్ని తీర్లా అరుచుకుంటాం, ఏం పికర్ చేయకుంటే అని ధైర్యం చెప్పిండు. అటెనక ఇంకో ఇంట్లోకి పోయిండు. దివ్యాంగురాలికి పింఛను పైసలు ఇచ్చిండు. అక్కడనే ఛాయ తాగిండు. అంతేకాదు సారు చక్కెర లేకుండా ఛాయ తాగుతాడు కావచ్చు, అందుకే అందరికి చక్కెర వేసినరా లేదా అని కూడా అడిగి తెలుసుకున్నాడు. అటెనక ప్రజావేదిక మీటింగ్ లో ముచ్చట్లు కూడా జోరుగా నడిచినాయి. సర్కారోళ్ళు ఏమేం చేస్తాండ్రు, ఎట్టెట్ట చేస్తాండ్రు అన్ని ముచ్చట్లు చెప్పుకుంటేనే పాత సర్కారోళ్లకు సురుకులు పెట్టిండు. పేదవాళ్ళకు 2 రూపాయలకి ఉచితంగా బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు దొంగలు. దాన్ని కూడా మీకు చౌకగా 10 రూపాయలు ఇచ్చేసి 6 రూపాయలు 7 రూపాయలు మీకిచ్చి ఆ బియ్యం తీసుకుపోయి విదేశాలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు. నేను అందుకే చెప్తున్నా, ఎవరైతే రీసైక్లింగ్ చేస్తున్నారో
మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా, వదిలిపెట్టం, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ముందు ఎటువంటి పనులు చేస్తారో, ఎట్టెట సౌలతి చేస్తారో అందరికి అర్థమయ్యేటట్టు చెప్పుకొచ్చిండు సారు. పింఛన్ ఇచ్చుడే కాదు, పింఛను తీసుకున్న వాళ్ళకు ఫోన్లు చేసి కూడా అడుగుతారట. మీరు ఉద్యోగంలో ఉంటే ఏ విధంగా జీతం వస్తుందో మొదటి తారీఖున మీ ఇంటికి వచ్చి మళ్ళా మీకు ఆ పింఛన్ ఇచ్చిన తర్వాత నేను రాబోయే రోజుల్లో మళ్ళా మీకు ఫోన్ చేస్తా. ఎవరైనా కానీ ఎక్కడైనా ఆలసత్వం వహిస్తే వాళ్ళపైన చర్య తీసుకోవాలని ఆలోచన చెప్తున్నాను. నేను ఒక పవిత్రమైన భావంతో, పవిత్రమైన ఉద్దేశంతో మీకు పింఛన్ ఇచ్చినప్పుడు దాన్ని సక్రమంగా మీకు అందజేసి మీకు న్యాయం చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగానికి అప్పచెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ లాపర్వా చేయకుండా పింఛన్లు ఇస్తా అన్నాం, ఎవ్వలకు రూపాయి ఇచ్చే అవసరం లేదన్నట్టు చెప్పిండు ముఖ్యమంత్రి. ఇక ఒక్క అనంతపురం జిల్లాలనే కాదు, రాష్ట్రం అంతటా సైకిల్ పార్టీ లీడర్లు, సర్కార్ ఆఫీసర్లు ఇంటింటికి పోయి పింఛన్లు పంచిపెట్టిండ్రు. ఈసారి పైలి ఐతారం నాడు వచ్చింది కాబట్టి ఇక ఓ రోజు ముందుగానే ఇస్తా అన్నాం. మరి ఇక అట్లుంటది కూటమి సర్కారు వాళ్ళ పంతానం అన్నట్టు పబ్లిక్ కు పూస కూర్చిండ్రు లీడర్లు. దేవుళ్ళ కాడికి పోయినప్పుడు మనసు నిండా దండం పెట్టుకోవాలి, ఏమన్నా కోరికలు ఉంటే చెప్పుకోవాలి, పండో ఫలమో సమర్పించుకొని రావాలి. కానీ నిన్నీయాల మనుషులు నెరీ చిత్రంగా తయారైనరు. దండం పెట్టుకొని ఊకే పోకుండా లేని ముచ్చట్లన్నీ మాట్లాడుతుర్రు, దేవుని కాడ కూడా రాజకీయాలు మాట్లాడుతుర్రు. అందుకే ఇక ఇప్పటి సంది అసొంటి ముచ్చట్లు ఇనిపియొద్దని 7 కొండల మీద గట్టి రూలే పెట్టిర్రట. చూడుర్రి, ఇన్నొద్దులు ఒగలెక్క, ఇప్పుడు ఒగలెక్క. ఎంకన్నా దర్శనానికి పోయిన వాళ్ళు దండం పెట్టుకోవాలి, అయ్యగారుల దీవెనార్తులు తీసుకోవాలి, ప్రసాదం తినాలి, సాపుడు దాకా నడవాలి. గుడి ముంగట నిలబడి మైకుల ముంగట ఇష్టం వచ్చినట్టు ముచ్చట్లు చెప్తామంటే ఇప్పటి సంది అస్సలు ఊకోరాట. రూల్ అంటే రూలే అంటున్నది టీటీడీ. కొత్త సర్కారు వాళ్ళు, కొత్త పాలక మండలి వచ్చినాక అంతా కొత్తగా చేస్తామని ముందుగానే చెప్పిండ్రు కదా. అట్లా ఇక ఇప్పుడు ఎంకన్న సన్నిధిలో అందరూ పద్ధతి ప్రకారం నడవాలి అని రూల్స్ గట్టిగానే పెడతాన్రా అన్నట్టు. ఎవళ్ళైనా సరే ఎంకన్న గుడి కాడ రాజకీయాలు మాట్లాడితే చర్యలు తీసుకుంటారట, కేసులు అవుతాయట. అంతేకాదు ఓటు దిగుడు, వీడియోలు తీసుకునుడు, గిసోంటి అన్ని చేస్తే అస్సలు ఊకోరాట. ఈనాడు కొంతమంది మీద కేసులు కూడా పెట్టిండ్రు. కానీ ఏం మనసులో ఏమో నెరీ లీడర్లు కూడా నలుగురికి చెప్పేటోళ్లే నాదానయ్యేటట్టు చేసుకుంటారు. దర్శనానికి పోయిన వాళ్ళు చాలా మంది గుళ్ళకేంచి బయటకు వచ్చి రాజకీయం ముచ్చట్లు చెప్తున్నారు. కొత్త సర్కారు వాళ్ళు పాత సర్కారు వాళ్ళ మీద, పాత సర్కారు వాళ్ళు కొత్త సర్కారు వాళ్ళ మీద శికాయతులు చెప్తున్నారు. దేవుని కాడ కూడా గిసంటి ముచ్చట్లేంది అని ఎంకన్న భక్తులు మస్తు నారాజు అవుతున్నారు. ఇదివరకే 7 కొండల మీద రాజకీయాలు మాట్లాడొద్దని రూల్ ఉన్నది గాని దాన్ని ఈ కాన్ నుంచి గట్టిగా అమలు చేస్తారట. మరిగా చూడాలి రాజకీయాలు మాట్లాడేటోళ్ళ నోళ్లకు తాళం పడుతుందో లేదో. ముందుగల అమ్మ, అటెంక అన్న, ఆళ్ళెనకంగానే ఇప్పుడు చెల్లె ప్రియాంక గాంధీ ఒకటే ఇంట్లోకేంచి 3 పార్లమెంట్ల కాలు పెట్టిర్రు. ముందుగల పార్లమెంట్ ఓట్లలో రాహుల్ గాంధీ సారు 2 దిక్కుల పోటీ చేస్తే 2 దిక్కుల్లో గెలిచిన ముచ్చట యాదుకున్నదే కదా. ఏన్నో ఒకతానే ఉండాలి కాబట్టి వాయనాడులో చెల్లె నిలబెట్టి నడుమంత్రపు ఓట్లల్లా అన్నకంటే ఎక్కువనే మెజార్టీతో గెలిచింది. అట్లా గెలిచి ప్రమాణ స్వీకారం చేయంగానే తొలత వాయనాడుకు పోతుందట. గా ముచ్చటేందో అరుసుకుని వద్దాం పారి. ముందుగాల ఓట్ల అప్పుడు అన్న గెలిచిండు, ఇప్పుడు నడవంతరపు ఓట్లలో చెల్లె గెలిచింది. వాయనాడు ఎంపీ సీట్ ను గాంధీ ఇంటి వాళ్ళు గూతబట్టినట్టున్నారు చూస్తుంటే. అప్పుడు అన్నకు వచ్చిన వాటికంటే ఇప్పుడు చెల్లెకి గిని ఓట్లు ఎక్కువ గుద్దిరు వాయనాడు పబ్లిక్. అదే వాయనాడు నడవంతరపు ఓట్లలో ఎంపీగా ప్రియాంక గాంధీ మేడం పోటీ చేసి గెలిచిన ముచ్చట, ఆడంక ప్రమాణ స్వీకారం చేసిన ముచ్చట అందరు గెలుకున్నదే కదా. అట్లా గెలిచినాక తొలత అన్న నెంబడేసుకొని వాయనాడు పోయింది ప్రియాంక అక్క. ఉత్తగొచ్చినప్పుడే ఇసుక పోస్తే రానంత మంది వచ్చారు. ఇప్పుడు ఎంపీ అయినాక వస్తే ఉత్తగూకుంటారా? పుట్టలంగా వెళ్ళిన పురుగులోనే గదిలో వచ్చారు పబ్లిక్ అంతా. అగో చూడలి ఎంత మంది వచ్చారో. అక్క మాట్లాడు, అభిమానులు ఈలలేసుడు, జేజేలు కొట్టుడు. మందిని చూసినాక అన్న చెల్లెల మురిపోయి చిన్నగా లేదు పోండ్రిగా. అటు పబ్లిక్ కూడా సంబరం చిన్నగేం లేదు. కేరళ రాష్ట్రం కోజికోడు జిల్లాలున్న ముక్కంలో సులువు చేస్తే వాయనాడు ఎంపీ నియోజకవర్గం మొత్తం శాప చుట్టిరు, మీటింగులు పెట్టిరు, పబ్లిక్ కు చల్లటి ముచ్చట్లు చెప్పారు. అంతేకాదు పనిల పానాన్ని సెంట్రల్ సర్కారులను కూడా గట్టినే సాపించింది ప్రియాంక అక్క. Against the BJP that has no rules, that has no respect for democracy, no respect for the constitution.
They have a negative and destructive agenda, and we have to fight it with our strength, our courage and our positivity. They speak of division, we speak of unity. They give all the power, all the resources of this country to their own few of their friends. We want the power to be in your hands. They want to weaken every institution, we want to strengthen it. గిట్లా చెల్లె ప్రియాంక మాట్లాడుకుంటా వాయనాడు పబ్లిక్ కంటే పాయలం ఎక్కువ అని చెప్పింది. అప్పట్లో ఓట్ల ముంగట కూడా ఇప్పటికనే చెల్లె నెంబర్ వేసుకొని వచ్చి రాగులన్నా కూడా వాయనాడు అంటే పానం అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. మరి చూడాలకి 5 ఏళ్ళు వాయనాడుకు వాళ్ళ పాయలాన్ని ఎట్ట చూపెడతారో, అక్కడి పబ్లిక్ కు యాపాటి పాయిది ఉంటుందో అనేటిదిగా రేపు అబ్బబ్బబ్బబ్బా ఏం సలి గీసాలి చల్లగుండా పొద్దుగాల లేద్దామంటేనే పానం మీదకి వస్తుంది. ఈగ నీళ్ళతోని తానాలు చేసేటోళ్ళు అయితే తోపులే అనొచ్చు. జర్ర ఎండెక్కినాక జర్రంత షేపు అట్లా ఎండపొడ కూసుందామని పోయిన వాళ్ళకైతే మళ్ళా ఎండలకించి లేవాలంటేనే లేవబుద్ధి అయితే లేదు. ఇదంతా అటు ఆంధ్రాకి వెళ్ళి లేచిన తుఫాన్ చేయంగానే అంటుర్రు మొగులధికారులు. ఆంధ్రాల చంపుతున్నాయి వానలు. చలికాలంలో వానలేందనుకుంటారు కదా, అట్టుంటది మరి తుఫాన్తోని. బెంగాల్ తుఫాను ముప్పు మోపైంది. ఇప్పుడు ఆడ సముద్రం అంతా కింద మీద అవుతుంది. ఇప్పటికే గంటకు 60-70 కిలోమీటర్ల రువడి మీద కదులుతుంది. గాని ముందు ఈగింత రువడి పెరిగేటట్టున్నది అంటున్నారు మొగులు అధికారులు. తమిళనాడు పుదుచ్చేరి కోస్ట్ మధ్యన కరైకల్ మహాబలిపురం మధ్యన పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని తుఫాన్ గా దాటే అవకాశం అన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. ఈ సైక్లోనిక్ స్టార్మ్ ని సాటిలైట్ పిక్చర్ ద్వారా చూసుకుంటే వెస్ట్వర్డ్ డైరెక్షన్ లో, అంటే ఈ డైరెక్షన్ లో ఇలా వెళ్తూ ఇటు నార్త్ తమిళనాడు అంటే ఈ మహాబలిపురం ఇటు కరైకల్ మధ్యలో ఈ పుదుచ్చేరికి ఈ రోజు సాయంత్రానికి తుఫాన్ గా దారి ఉంది. నెరిగా నెల్లూరు జిల్లా మీద ఇంత ఎక్కువనే తోలుతున్నాయి గాలులు. పెన్నా నది ఒడ్డుకుండేటోళ్లు కింది జాగలు ఉండేటి పబ్లిక్ జరంతా పైలంగా ఉండాలని అంటున్నారు. నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్, కృష్ణపట్నం ఓడరేవుకు 6వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తీరం దాటే వాళ్లకు 90-100 కిలోమీటర్ల రువడి మీద వచ్చినా ఆశ్చర్యపోయే పనేం లేదంటున్నారు మొగులు అధికారులు. సముద్రంలోకి పోయి చేపలు పట్టుడు ఆపేసిరు. తెగిచ్చేవాళ్ళన్న సముద్రంలోకి పోతే మాత్రం అంతే సంగతులని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటు హైదరాబాద్ కించి చెన్నైకి వెళ్ళబోయేటి గాలి మోటార్లను కూడా యాడియాన్నే ఆపేసిరు. ఒక ఆంధ్ర రాయలసీమలనే కాదు, అటు తమిళనాడు పుదుచ్చేరి దిక్కు కూడా తుఫాన్ తోని వానలు అందుకుంటున్నాయి. ఈ 3 వద్దులల్లా అటు దిక్కు కూడా గట్టిగానే పడేటట్టున్నాయి అట డల్లులు. గాలులు రువడి పెంచేటాళ్లకు సర్కారులు కూడా హుషారయ్యారు. జిల్లా పెద్ద అధికారులు కలెక్టర్లే దగ్గరుండి అన్ని అరుచుకోవాలని ఆర్డర్లు వేసిండట సీఎం చంద్రబాబు సారు. ఈ 30 ఎక్కువ ఉన్న దిక్కుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కూడా దింపారు. చూడాలే మరి ఇక ఈ తుఫాన్ తోని ముందరే ఎట్టుంటదో ఇక. ఒక నల్ల పెన్ను, ఒక ఎర్ర పెన్ను, ఒక పెన్సిల్, ఒక షార్ప్నరు, ఒక రబ్బరు, ఇవన్నీ పెట్టుకుందానికి ఒక కంబాక్స్ డబ్బా, 6 పుస్తకాలు, అన్నిటికీ కలిపి ఒక గైడు, అన్ని సంచిలో పెట్టుకుని బళ్ళెగా పోతుండేది చిన్నప్పుడు. ఆట ఇంకా గంటకు ఒక పంతులు వచ్చి ఎవరి పాఠాలు అల్లు చెప్పేటోళ్ళు. ఆటలకు కూడా ఒక పీటీ సార్ ఉండేటోడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇగో గిడ గోడ మీద ఏముందో ఒక పాలు చదువులే. జవహర్ బాల ఆరోగ్య రక్ష. పెద్ద పంతులమ్మ పేరు సరస్వతి. పెద్ద పంతులమ్మ కాదు, చిన్న పంతులమ్మ కూడా ఆమెనే. గా బళ్ళె ఒకతే పంతులమ్మ. ఒక్క పంతులమ్మ మరి బళ్ళె ఉన్న పొల్లగాళ్ళందరికీ ఎట్ట చదువు చెప్తుంది అని అనుకుంటారు కదా. గా బళ్ళె చదువుకునేది కూడా ఒక్కడే. ఇగో గీషెల్లనే గా బళ్ళె చదువుకునేది. అంటే గా బళ్ళె ఒకతే పంతులమ్మ, ఒకతే స్టూడెంట్ అన్నట్టు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఉన్న నారపనేని పల్లిలో ఉన్న బళ్ళె 1వ తరగతికించి 7వ తరగతి అనుకున్నది. 7 తరగతులలో కలుపుకొని తరగతి ఒక్కరు కూడా లేరు. మొత్తం కలిపి ఒక్క స్టూడెంటే ఉన్నది. అది కూడా 4వ తరగతిలా. ఇంకా గీళ్లకు బెల్లు కొట్టేతందుకు శపరాశి, పైటీలు పువ్వు వండి పెట్టేతందుకు వంట మనిషి, ఏదన్నా ఒంట్ల పానం చూస్తే అయితే గోళీలు ఇచ్చేతందుకు ఏఎన్నము. ఇద్దరిట్లే ఒక్కరు బడికి డుమ్మా కొట్టినా బడికి ఇక సెలవు అన్నట్టే. ఇదంతా ప్రైవేటు బల్ల పుణ్యమేనా అంటున్నారు గా ఊరి పబ్లిక్. మరి అందరి లెక్కన గా చెల్లెని కూడా ప్రైవేటు బల్లె చదివేలేరా అంటే ఎందుకు చదివేలేరు? కానీ ప్రైవేటు బల్ల కన్నా సర్కారు బల్లనే ఎక్కువ చదువు మంచిగా చెప్తారని అలా నమ్మకం అట. అన్నట్టే అందరి నమ్మకాన్ని చెల్లె కూడా నిలబెడుతూనే ఉన్నది ఇట్ట. Today I am very much honored to say a few words about Pandit Jawaharlal Nehru. Can you guess the importance of this day? As today is November 14 and we are all celebrating Children's Day in the commemoration of Nehruji's birthday. Nehruji was not only an eminent freedom fighter but also he was
our first Indian Prime Minister. ఆగో ఇన్నదాకా చెల్లె ఎంత ముద్దుగా మాట్లాడుతున్నదో ఇంగ్లీషు. ఒక్కతే ఉన్నది కదా అని పంతులమ్మ కూడా ఏం లాపరవ చేయట్లేనట్టున్నది. పక్క పొంటి కూర్చోబెట్టుకొని మంచిగా చదువు చెప్తున్నట్టున్నది. అందుకే అంత ముద్దుగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నది చెల్లె. ఇంకో పెద్ద ముచ్చటేందో ఎరికేనా, ఈ బడి పేరు మీద సర్కారు వాళ్లకు అడిటుగా నెలకు 1,50,000 దాకా ఖర్చు అవుతుంది. ఎట్టంటలా పంతులమ్మ జీతం కటింగులు పోను 1,01,167 రూపాయలు. వంట ఉండేటామకు నెలకు 4-5 వేలు. బెల్లు కొట్టేటామకి ఇంత. వంట సామాన్లు, వంట ఉండేటందుకు గ్యాస్ కుండలు అన్ని కలుపుకొని అడిటుగా 1,50,000 దానికి అవుతుందట. మరి చూడాలి దీని మీద పెద్ద ఆఫీసర్లు ముందు ముందు ఎటువంటి ఆలోచనలు చేస్తారనేదిగా రేపు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కలెక్టర్ నాగరాణి మేడం కూతబెట్టింది. కలెక్టరేట్ కు పక్కపొంటున్న మామిడి తోటల రెవెన్యూ శాఖలు పెట్టిన కార్తీక వన సమరాధన కార్యానికి పోయిన కాడ కలెక్టర్ నాగరాణి మేడము, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు కూతబెట్టిర్రు. ఆయన ఎప్పుడు పని పని అనకుంటా పనెంబడి వాడకుంటా అప్పుడప్పుడు ఇట్లా పబ్లిక్ లకు వచ్చి ఆటలాడితే కూడా పబ్లిక్ కు దగ్గర అవుతారు. వాళ్ళ తిప్పలు కూడా తెలుస్తాయి. తీయుర్రి మేడం తీరుకున్నప్పుడల్లా ఇట్లా పబ్లిక్ లకు పోయేటి ఈగ్రం కూడా చెయ్యుర్రి జరా. దొంగల దొంగలు గీళ్ళు మంచి అఫీషియల్ దొంగలు ఉన్నట్టున్నారు చూస్తుంటే. అందరోతిగా ఇళ్లలో పడితే ఏం గిట్టుబాటు అవుతుంది, కొడితే కుంభస్థలం కొట్టాలే అని అనుకున్నట్టున్నారు కావచ్చు. అందుకనే పెళ్లిళ్లకు సూటి పెట్టిర్రు. ఏంటన్న పెళ్లి అయిందంటే చాలు సుట్టపోల్లో తీగ ఫంక్షన్ హాల్ కు వస్తారు. పిల్ల కొరకు చేపించిన సొమ్ముల్ని పోతం పెడతారు. అట్లా గీ నడమ బ్రహ్మణపల్లిలున్న ట్రాంక్విల్ రిసార్ట్ అయ్యేటి పెళ్లికి పోయి చుట్టాలు చేసినట్టే అన్ని పనులు చేసిర్రాట. అటెంక పిల్లకందిచ్చిన సొమ్ముల్ని ఉన్నకాడికి సర్దుకొని అవతల పడ్డరాట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే బుడపొల్లగాళ్లకు దొంగతనాలు ఎట్లా చేయాలనేటి దాని మీద ట్రైనింగ్ కూడా ఇస్తుర్రట. మళ్ళా ఇక్కడోళ్ళు గిట్లేమో అని అనుకునేరులో కాదు, మహారాష్ట్రకెంచొచ్చి ఇక్కడోళ్లకు సూటి పెడుతుర్రు. ఏదున్నా చేయి తిరిగిన దొంగోళ్లే ఉన్నట్టున్నారు మనోళ్ళు చూస్తుంటే.